స్పోర్ట్స్ సూపర్ ప్లస్ ఏంటి సినిమాలో ప్లస్ ఏంటి? ప్లస్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక ట్రైన్ తీసుకొచ్చాడు ఢిల్లీ నుంచి. కొంతమంది బాలేదంటున్నారు. ఎవడాడు అన్నది పదాస్ పంపిద్దామండి. తన విశ్వరూపం చూపించాడు. ఇంకోసారి వండర్ఫుల్ మూవీ. సో బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఇలా అంట. సో హైలైట్స్ ఏంటి సినిమాలో? కుస్తీ ఫైట్ సూపర్. ఎమోషనల్ కనెక్ట్ అయ్యావా? ఎమోషన్ ఏడుపు వచ్చేస్తుంది. లాస్ట్ 40 minutes అంటే ఒక జనరల్ పబ్లిక్ కి అంటే హై క్వాలిటీ ఉన్న వాళ్ళకి నచ్చదండి ఈ సినిమా. లో ప్రొఫైల్ ఉంటారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ ఏఆర్ రెహమాన్ హైలైట్. ట్రాన్సిషన్ ఉంటుంది శివరాజ్ కుమార్ పడిచేది రామ్ చరణ్ ని. సినిమాలో నాకు అది చాలా బాగా నచ్చింది షార్ట్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చింపేశాడు. మ్యూజిక్ అసలు ఎలా కొట్టాలో అలా కొట్టాడు. ఏఆర్ రెహమాన్ అంటే పెద్దిలాగే ఉంది. సెకండ్ హాఫ్ మనం ఓపిక పట్టాలి, సినిమా మనకి కనెక్ట్ అవ్వాలి. చాలా ఎమోషనల్ ఉంది. ఇలాంటి స్టోరీ రియల్ గా ఉన్నాయి. మనం ఇలాంటి సినిమాలు చాలా ఎంకరేజ్ చేయాలి. పెద్ది రామ్ చరణ్ కొట్టాడు. చాలా పెద్ద బ్లాక్ స్టార్. ఈసారి నుంచి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఉండాలి. ప్లస్ ఏంటి సినిమాలో? కథను హీరోయిన్ గురించి ఆలోచించకండి, సినిమా కథ చూడండి. ఇది చాలా బాగుంది. జై రామ్ చరణ్. రన్నింగ్ కుస్తీ అన్ని ఊర్లలోకి ట్రైన్ కావాలి. అందరూ బాగుండాలి. కానీ రామ్ చరణ్ గారు చాలా ఏడిపించేశారండి. మంచి రన్నర్, మంచి కుస్తీ పోటీ. బోర్ కొడుతుంది అంటున్నారు. బోర్ ఏం లేదు సార్, చూసిన వాడికి మంచిగా అనిపిస్తుంది. ఇక వాడికి కొంచెం మైండ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు బోర్ అయింది? సెకండ్ హాఫ్ అంటే ఇంటెన్షన్ కరెక్టే, ఆ స్టోరీ టెల్లింగ్ ఇంటెన్షన్ అంతా కరెక్టే. కానీ ఎగ్జిక్యూషన్లో సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మాత్రం ర్యాంప్. క్రికెట్ కానీ కుస్తీ పోటీ కానీ ర్యాంప్ అయింది. జాన్వీ కపూర్ ఎందుకుందో అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక హై ఇచ్చి సెకండ్ హాఫ్ పడుకోబెట్టినట్టు అనిపించింది. ఇంటెన్షన్ బాగుంది, అంటే రైల్వే స్టేషన్ ఇంటెన్షన్ అయితే బాగుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో లాగినట్టు. రామ్ చరణ్ గారి నటన చూస్తుంటే పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారండి. నాకు నిజంగా థియేటర్లో క్లైమాక్స్ ఏడిపోచ్చిందండి. జగపతి రావు, శివరాజ్ కుమార్ గారు పోటీ పడి నటించారండి. అందరూ థియేటర్లకు వచ్చి చూడవలసిన సినిమా సార్ ఇది. చూడవలసిన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా సార్. నేను ట్విట్టర్ లో ఎక్కువ ఉంటాను. ట్విట్టర్ లో వార్స్ అన్నింటిలో చూస్తూ ఉంటాను. చెప్తున్నానన్నా, ఒక కథనే ఎలా తీసుకెళ్లాలో బుచ్చిబాబు అలాగే తీసుకెళ్ళాడు. ఇది ఒక చోట మనకు అనిపించవచ్చు, ఒకవేళ లెంత్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఒక కథను చెప్పే విధానం అంత క్లారిటీగా, అంటే మనకి అమ్మ చేతి ముద్ద కలిపి పెడతా చూడండి, మనకి బుచ్చిబాబు అలా పెట్టాడు. నిజం చెప్తా అన్న, సినిమా రామ్ చరణ్ ఒక నేషనల్ అవార్డు అనేది మన రంగస్థలంతో రావాలి, కానీ అది మిస్ అయింది. అది ఇప్పుడు ఈ సినిమాతో కొడతాడని మేము నమ్ముతున్నాం. అందుకే లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అంటే జాన్వీ కపూర్ ఎందుకు పెట్టారో తెలియకుండా అంటున్నారు కొంతమంది. అక్కడ మీకు సినిమా స్పోర్ట్స్ గురించి తీశారు, ఒక ఊరు గురించి తీశారు. దీని మీద క్వశ్చన్ అడగడం మానేసి జాన్వీ కపూర్ గురించి అడుగుతున్నారు ఏంటి బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. జగపతి బాబు గారు అసలు వేరే లెవెల్ అని నిజం చెప్తాను. ఆయన యాక్టింగ్ కానీ, అంటే ఆయనది క్యారెక్టర్ మనకి ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఉన్నా కూడా వేరే లెవెల్ చూపించారు. ఎమోషనల్ గానీ అవన్నీ చాలా బాగుండింది. అసలు ఇలాంటి మెసేజ్ నిజంగా బుచ్చిబాబు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది తట్టు రామ్ చరణ్ గారు చేస్తారైతే అస్సలు అనుకోలేదు. వేరే లెవెల్ ఉంది. కొంతమందికి ఎక్కలేదండి సినిమా, కొంతమందికి ఇంకా ఎక్కలేదు. అందువల్ల కొంతమంది ఏమంటారు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినదు. మన సినిమా మాత్రం ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ వరకు అన్న భుజాల మీద మూవీని మోసుకొని వెళ్ళిండు. వన్ మ్యాన్ షో. ఎవడైనా కానీ నిజం చెప్తున్నా, సినిమాని మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇలా ఫేక్ రివ్యూలు చెప్పి ఇట్లా ఫ్యాన్స్ ని మధ్య పెట్టడం సరికాదు. అది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉందని అంటున్నారు, మరి మీకేమనిపించింది? నాకైతే అట్లేం అనిపించలేదు. మనం అంతా ఇన్వాల్వ్ అయ్యి చూస్తే అట్లేం అనిపించలేదు. ఓకే, అంటే డబుల్ యాక్షన్ బాగుందంటారా? డబుల్ యాక్షన్ అట్లేం లేదు, సింగిల్ యాక్షన్. అదే మల్టీ టాలెంటెడ్ ఉంటుంది మూవీ, కొంచెం అర్థం చేసుకుని చూడాలి.
చూడాలి, బాగుంది. సో సినిమాని నెగిటివిటీ చేస్తారు కొంతమంది, లెంత్ ఎక్కువైంది బాగాలేదని, మీరేమంటారు? లేదు 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 అస్సలు లేదు, చాలా బాగుంది. లెంత్ అనుకునే వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయి చూడాలి, ఇమోషనల్ గా ఉంటది లాస్ట్ కి, కొంచెం ఇన్వాల్వ్ అయి చూస్తే బాగుంటది. అండ్ చరణ్ యాక్టింగ్ అయితే క్రేజీ, ఎవ్రీ టైం ఇచ్చి పడేసిండు ఈసారి కూడా, చాలా బాగుంది. బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? వన్ వర్డ్. సావండి. జాన్వీ కపూర్ది కొంచెం అంటే చూపించడం అయితే మంచిగానే చూపించినారు, కానీ కొంచెం ఎక్కువ సీన్స్ ఉంటే బాగుండు.